స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నగరంలో మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఒకవైపు రాష్ట్రంలో దసరా సెలవులు ముగియటంతో అందరూ కూడా నగరానికి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఇటు మెట్రో స్టేషన్ దగ్గర రద్దీ అనేది ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. విజువల్స్ లో చూసుకోవచ్చు క్యూ లైన్స్ ఏ విధంగా ఉన్నాయో. ఒకవైపు టికెట్ కౌంటర్స్ దగ్గర కావచ్చు, ఇంకోవైపు చెక్ ఇన్ దగ్గర కావచ్చు. పెద్ద ఎత్తున అందరూ కూడా దాదాపు కిలోమీటర్ల మేర మొత్తం లైన్ మొత్తం కూడా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 10 రోజుల అనంతరం అందరూ తిరిగి ఇటు సిటీకి వచ్చారు. సిటీకి వచ్చిన అనంతరం ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉండడంతో అందరూ కూడా మెట్రోని చూస్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర భారీగా ఎక్కడ చూసినా, ఏ మెట్రో స్టేషన్ చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున అందరూ కూడా మొత్తం లోపలికి వెళ్ళడానికి వేచి చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎల్బీ నగర్ కావచ్చు, అదేవిధంగా అమీర్పేట్, రాయదుర్గం, ఇటు నాగోల్ కావచ్చు, అన్ని మెట్రో స్టేషన్ల దగ్గర ఇదే విధంగా పరిస్థితి ఉన్నది. వీళ్ళందరినీ కూడా ఒకవైపు సిబ్బంది పెద్ద ఎత్తున ఒక్కసారిగా క్రౌడ్ పెరగడంతో సిబ్బంది అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఊళ్ళ నుంచి తల్లి రావడంతో ఒక్కసారిగా మెట్రో స్టేషన్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి పెద్ద ఎత్తున తల్లి రావడంతో. ఎందుకంటే ఒకవైపు ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడం కోసము మనకు మెట్రో అనేది ఏకైక మార్గం. దీంతో మెట్రోకి ఒక్కసారిగా పోటెత్తడంతో పెద్ద ఎత్తున ఇటు మెట్రో స్టేషన్ కి తరలి వచ్చారు. తరలి వచ్చి తమ ఆఫీస్ లో కావచ్చు, ఇంటికి వెళ్ళడానికి పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారిగా మెట్రో దగ్గర రద్దీ పెరిగింది. మెట్రోతో పాటు ఎక్కడైతే ట్రాఫిక్ అనేది విపరీతంగా కనిపిస్తుందో దీంతో అందరూ కూడా మెట్రో స్టేషన్ కి క్యూ కట్టారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున అందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కువ మంది కూడా వస్తున్నారు. వచ్చి కూడా మొత్తం ఎక్కడ చూసినా కూడా ఎక్కువ క్రౌడ్ అని గతంలో ఎన్నడూ లేని విధంగా మనకు క్రౌడ్ అనేది కనిపిస్తుంది. దాదాపు క్యూ లైన్స్ దగ్గర గంట సేపు వరకు కూడా వేచి ఉన్నటువంటి సమయం. ఇప్పుడు కొంచెము టైం గడిచే కొద్దీ రద్దీ అనేది తగ్గింది. ఒక పీక్ అవర్ అయినటువంటి 8 నుంచి 11 వరకు భారీగా రద్దీ అనేది కనిపించింది. దీంతో ప్రయాణికులు ఇన్ టైం కి ఎవరు కూడా ఆఫీస్కి చేరుకోకపోవడంతో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ కొంచెం రద్దీ అనేది ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఏ మెట్రో స్టేషన్ దగ్గర చూసినా ప్రస్తుతం ఇదే విధంగా సిచ్యువేషన్ ఉన్నది. మొత్తం మీద అటు టికెట్ కౌంటర్ల దగ్గర కావచ్చు, ఇంకోవైపు చెక్ ఇన్ దగ్గర కావచ్చు, ఇక్కడ ఏ మెట్రో స్టేషన్ చూసినా ఉదయం మొత్తం కూడా ఇదే విధంగా పరిస్థితి ఉంది. ఇప్పుడు కొంచెం క్లియర్ అవుతున్నది. పెద్ద ఎత్తున ఇటు దసరా సెలవులు ముగియటంతో అందరూ కూడా ఈ రోజు సిటీకి చేరుకున్న అనంతరం ఆఫీస్ కి వెళ్ళడానికి గతంలోనే ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్కువగా ఇక్కడ మెట్రోని చూస్ చేసుకుంటారు. మెట్రోని చూస్ చేసుకొని ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడం కోసం మెట్రో వెళ్తారు. అలాంటిది ఒకవైపు ఈ రోజు మెట్రోనే ఏకైక మార్గం కావడంతో ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి దీంతో ఎక్కువ మంది పోటెత్తడంతో ఒక్కసారిగా రద్దీ అనేది పెరిగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చి దాదాపు రోజుతో పోల్చుకుంటే ఎక్కువ మంది, దానికి రెట్టింపు స్థాయిలో వచ్చారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అనేది కీ పాయింట్. ఒకవైపు అటు మియాపూర్ వెళ్ళాలన్నా, ఇంకోవైపు రాయదుర్గ వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి ఎక్కువ మంది అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి అటు ఎల్బీ నగర్ అటు ఏదైతే నాగార్జున సాగర్ సంబంధించినటువంటి హయత్ నగర్ కావచ్చు, ఈ విధంగా వనస్థలిపురం సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇదే కనెక్టివిటీ అనేది ఉంటుంది. పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే మొత్తం కూడా క్లియర్ అవుతున్నది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వచ్చి వాటిని మొత్తం కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఒకవైపు పొద్దున చాలా వరకు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలాసేపు ఒకవైపు తక్కువ టైం తక్కువ అంటూ కూడా ఒకవైపు మెట్రోని చూస్ చేసుకుని ఒక్కసారిగా రద్దీ పెరగడంతో పెద్ద ఎత్తున అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అయితే క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ స్టిల్ ఒకవైపు రద్దీ అనేది కొనసాగుతుంది. ఇక్కడ ఒక ఎల్బీ నగర్ అనే కాకుండా ప్రతి మెట్రో స్టేషన్ ఒకవైపు కీ పాయింట్స్ ఉన్నటువంటి ఎంజీబీఎస్, అదే విధంగా జేబీఎస్ కావచ్చు, ఇంకోవైపు రాయదుర్గు, మియాపూర్, ఈ మెట్రో స్టేషన్ దగ్గర ప్రస్తుతం అయితే రద్దీ కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒకవైపు ఇటు మెట్రో అధికారులు కొంచెం ఎవరైతే ప్రయాణికులు ఉంటారో అందరూ కూడా సహకరించాలి. ఈ రోజు గతంతో పోల్చుకుంటే ఈ రోజు ప్రయాణికులు అనేది రెట్టింపు అయ్యారు. అందరు కూడా జాగ్రత్తగా వహించాలి. ఎక్కడ కూడా గతంలో ఎప్పుడు మెట్రో స్టేషన్ లో కూడా ఒకవైపు నిల్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఈ రోజు కూడా అదే రిపీట్ అయింది. గతంలో ఎన్నో లేని విధంగా వర్షాలు పడ్డప్పుడు ఏ విధంగా మెట్రోని
చూస్ చేసుకుంటారు. ఈ రోజు కూడా అదే స్థాయిలో మెట్రో స్టేషన్ తరలి వచ్చారు, మెట్రో కోసం వచ్చారు. కానీ పెద్ద ఎత్తున ఇబ్బంది, దాదాపు 2 నుండి 3 కిలోమీటర్ల మేర బారులు తీరా, దీంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. మొత్తం మీద ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతున్నది. మొత్తం మీద క్లియర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు పీక్ అవర్స్ లో ఎక్కువగా రద్దీ కనిపించింది. ప్రస్తుతం అయితే క్లియర్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కనపర్సన్ వేణుతో కలిసి శిల్ప RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.